మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి విషయాలపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఒకటి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశం చర్చకు మంత్రివర్గంలో పెట్టుకొని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనా, అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ అంశాన్ని సభ్యులందరితోని మళ్ళీ ఒక కమిటీ వేయాలా, లేకపోతే ఏం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిజంగా కేసీఆర్ హరీష్ రావును అరెస్టు చేయాల్సి వస్తే అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనేటువంటి చర్చ కూడా బలంగా విపక్షాల వైపు కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టి కేసీఆర్ హరీష్ రావును అరెస్టు చేయాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో మాత్రం ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అరెస్టు చేసే దమ్ముందా, చేయగలుగుతాడా, రేవంత్ రెడ్డి గారికి అంత వెయిట్ ఉందా అని అంటే అది మాత్రం పెద్దగా నమ్మశక్యంగా లేదు. మరి ఆయన చేయగలుగుతాడా, లేకపోతే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? రాజకీయాల్లో ఒకరినో అరెస్ట్ చేసుకొని జైల్లో పెట్టుకునేంత సీన్ ఉండదు. ఏమున్నా కూడా అది ఏపీలో ఉంటుందేమో కానీ ఇక్కడ తక్కువ. మరి ఇక్కడ ఆ కార్యక్రమం ఉంటుందో లేదో తెలియదు సార్. ఇక అది పీసీ ఘోష్. ఇక 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మంత్రులందరూ కూడా చెప్పారు ఈ మాట. మీరు ఆ మాట కట్టుబడి ఉండండి. ఇలా మంత్రివర్గంలో ఆ చర్చ పెట్టుకోండి. 42% రిజర్వేషన్ బీసీలకు రావాల్సిందే. అలాగే ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో, ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆ తర్వాత ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు అనేటువంటి అనర్హత నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాలి. ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రెండోది. ఇక మూడోది ఏంటంటే, 42% రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా వస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో బీసీలం యాక్సెప్ట్ చేయము. మాకు కావాల్సింది మీరు చెప్పిన రిజర్వేషనే. ఇక రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల పట్ల ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు బీసీలకు న్యాయం జరగాలి, ఏది బీసీలే వద్దు సార్ మాకు న్యాయం ఏమొద్దంటే లేదు జరగాలనేటువంటి యాక్టింగ్ ఆయన చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకటి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. ఒకటి కోదండరామ్ని తొలగించారు, ఒకటి అమీర్ అలీ ఖాన్ని తొలగించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి చూపెట్టు నీ చిత్తశుద్ధి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి బీసీల చేత భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి, బీసీల కోసం జితనే ఆబాది ఉతనే ఇస్సేదారి అనేటువంటి మాట కట్టుబడి ఉందనేటువంటిది చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవి చేయండి చూద్దాం. ఇక ఇవి 42 తర్వాత ముచ్చెడుతుంది. ఇప్పుడు తక్షణంగా ఉన్నాయి కదా ఇవి. ఈ రెండిట్లో బీసీ అభ్యర్థుల పేర్లు ప్రకటించండి.